హాయ్ అండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ హలీం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను తీసుకున్న క్వాంటిటీ అరకేజీ చికెన్ హలీంకి సరిపడా సాజీరా, జీలకర్ర, లవంగాలు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, నువ్వులు, బాస్మతి ఆకు వేసుకోవాలి. కందిపప్పు, మామూలు కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, బియ్యము, 10 బాదం పప్పులు వేసుకోవాలి. చికెన్ క్లీన్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, నెయ్యి, 10 పచ్చిమిరపకాయలు, ఫ్రై చేసిన ఆనియన్స్, పెరుగు, 1 కప్పు గోధుమ రవ్వ, ధనియాల పొడి, గరం మసాలా, ఇవన్నీ చికెన్ హలీంకి సరిపడా క్వాంటిటీ. ముందుగా గోధుమ రవ్వను నానబెట్టుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మసాలా దినుసులన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ రిలీజ్ అయ్యాక టేస్ట్కి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారము, కొంచెం పసుపు వేసి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత చికెన్ మునిగేలాగా వాటర్ వేసుకోవాలి. ఈ హలీం ఇంట్లోనే ఎంతో ఎంజాయ్ చేస్తూ పిల్లలతో హ్యాపీగా తినొచ్చు, బయటికి వెళ్ళకుండా. కుక్కర్ మూత పెట్టేసి 8-9 విజిల్ రావాలి. చికెన్ మెత్తగా ఉడకాలి. అలా ఉడికిన తర్వాత చికెన్లో ఉన్న గ్రేవీ అంతా పక్కన తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ చికెన్లో ఉన్న బాస్మతి ఆకు, చెక్క, లవంగాలు తీసి పక్కన పెట్టుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు చొప్పున తీసుకున్న చిరుధాన్యాలన్నీ వేసుకొని దూరగా వేయించుకోండి. వేగిన తర్వాత 2 కప్పులు నీళ్లు వేసి మెత్తగా ఉడికించుకోండి. ఉడికిన తర్వాత మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోండి, లేకపోతే మిక్సీలో అయినా మెత్తగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండి పెట్టుకొని 4 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ ఎక్కాక జీడిపప్పు పలుకులు వేసి దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అదే నెయ్యిలో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి గోధుమ రవ్వను కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 కప్పులు నీళ్లు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత మెత్తగా చిరుధాన్యాల పప్పుని, మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ చీలికల్ని, కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారము, 1/2 కప్పు పెరుగు, కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. చికెన్లో నుండి వచ్చిన గ్రేవీ వేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ కొంచెం చికెన్ గ్రేవీ వేసుకుంటూ గట్టి పడకుండా పప్పు గుత్తితో చక్కగా ఉడికించుకోవాలి. ఇలా నెయ్యి రిలీజ్ అయ్యిందంటే మనకు చికెన్ హలీం రెడీ అయినట్లే. ఇంట్లోనే ఈజీగా హలీం రెడీ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.